నా బిడ్డా, నీ జీవితంలో ఎవరైనా నిష్కార్షణంగా నిన్ను బాధిస్తున్నారా? నీవు తప్పు చేయకపోయినా నిన్ను తప్పుబడుతున్నారా? నీవు మంచిగా ఉన్నా నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను గాయపరుస్తున్నారా? నాకు తెలుసు. నీ గుండెలో ఉన్న ప్రతి నొప్పి నాకు తెలుసు. నువ్వు ఒంటరిగా ఏడ్చిన ప్రతి రాత్రి నాకు తెలుసు. నేను కూడా నిష్కార్షణంగా బాధించబడ్డాను. నేను కూడా తప్పు లేకుండా సిలువ వేయబడ్డాను. కాని విను నా బిడ్డా, నిన్ను బాధిస్తున్న వారు నీ గమ్యాన్ని ఆపలేరు. నిన్ను కిందకు లాగుతున్న వారు నీ ఆశీర్వాదాన్ని తీసుకోలేరు. నీవు మౌనంగా ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. నీవు ఏడుస్తున్నప్పుడు నేను నీ కన్నీళ్లను సేకరిస్తున్నాను. నీ మీద అన్యాయం జరిగినా, నీ కోసం నేను న్యాయం సిద్ధం చేస్తున్నాను. నిన్ను గాయపరిచిన చోటే, నేను నిన్ను బలవంతుడిగా మార్చుతున్నాను. నువ్వు క్షమించు. మిగతాదంతా నాకు అప్పగించు. నీ హృదయం విరిగిపోతే, నా చేతుల్లో అది మళ్లీ కలుస్తుంది. భయపడకు. నిన్ను బాధిస్తున్న పరిస్థితులు శాశ్వతం కావు. నా ఆశీర్వాదం మాత్రం శాశ్వతం. నేను నీతో ఉన్నాను. నీ కోసం పోరాడుతున్నాను. నీ జీవితంలో త్వరలో మార్పు కనిపిస్తుంది. నమ్ము నా బిడ్డా. నిష్కార్షణంగా వచ్చిన బాధ నీ మహిమకు దారి తీస్తుంది.